మేడ్ ఇన్ చైనా బ్రాండ్ కనుమరుగవుతుందా? దీంతో ప్రపంచ కర్మాగారం పేరు మసకబారుతోందా? ఇంతకీ ఈ మార్పులకు కారణం ఏంటన్నది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఏ నేపథ్యంలో అసలు డ్రాగన్ కంట్రీ ఈ స్థాయికి చేరడానికి ఏం చేసిందన్నదే ఆసక్తికరంగా మారింది. పిల్లల ఆట బొమ్మల నుంచి పెద్ద పెద్ద మెషిన్ల వరకు అన్నింటిపైన కామన్ గా కనిపించే లేబుల్ మేడ్ ఇన్ చైనా. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా అక్కడ చైనా ప్రోడక్ట్ తప్పక కనిపిస్తుంది. ఆ స్థాయిలో మార్కెట్ ని సంపాదించుకుంది చైనా. ప్రపంచ కర్మాగారంగా పేరు తెచ్చుకుంది. తయారీకి పవర్ హౌస్ గా ఎదిగింది డ్రాగన్ దేశం. కొన్ని దశాబ్దాలుగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో చైనా డామినేషన్ కొనసాగుతూనే ఉంది. మరే దేశము ఆ ప్లేస్ ని కొట్టలేదు అనే స్థాయిలో ఎదిగింది. 2018లో రికార్డు స్థాయిలో చైనా 2.49 లక్షల కోట్ల డాలర్ల విలువైన గూడ్స్ ని ఎక్స్పోర్ట్ చేసింది. ఆ దేశం దిగుమతుల కోసం చేసే ఖర్చుతో పోల్చుకుంటే ఎగుమతులతో సంపాదించుకునే చాలా రెట్లు ఎక్కువ. మేడ్ ఇన్ చైనా లేబుల్ చూసిన ప్రతిసారి మనకు ఆలోచన వస్తుంది, చైనాలో అంత స్పెషాలిటీ ఏముంది? ఆ స్థాయిలో అక్కడ తయారీ ఎలా సాధ్యమవుతోంది? లేబర్ కాస్ట్ తక్కువగా ఉండడం వల్ల ప్రొడక్షన్ కాస్ట్ తక్కువగా ఉంటుందన్నది అందరూ సాధారణంగా చెప్పే మాట. కానీ చైనా డామినేషన్ కి ఇదొక్కటే కారణం కాదు. 1940ల నుంచి చైనా చరిత్రను చూస్తే ఆ దేశం ఎందుకలా ప్రపంచానికే తయారీ కేంద్రంగా మారిందో అర్థమవుతుంది. 1940లో చైనా విదేశీ ఉత్పత్తులను నిషేధించింది. ఇండస్ట్రియలైజేషన్ లో అప్పటికీ చైనా వెనుకబడి ఉంది. ఇది ఆ దేశానికి నచ్చలేదు. మేం మాత్రం తక్కువ అని మొండిగా నిలబడింది. వెంటనే జపాన్ సహా మిగతా విదేశీ ఉత్పత్తులపై నిషేధం విధించింది. నేషనల్ సాల్వేషన్ ఎఫర్ట్స్ లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి స్థానికంగా గూడ్స్ ని తయారు చేసుకోవడంపై ఫోకస్ పెట్టింది. తమ దేశాన్ని తామే కాపాడుకోవాలనే ఆలోచన అప్పట్లో ప్రజల్లో నాటుకుపోయింది. అదిగో అప్పుడు మొదలైన ప్రస్థానం ఆ తర్వాత సంచలనాలు సృష్టించింది. 1992 తర్వాత తయారీ రంగంపై మరింత దృష్టి పెట్టింది చైనా. పెద్ద ఎత్తున ఇన్సెంటివ్స్ ప్రవేశపెట్టింది. విదేశీ పెట్టుబడులను ఆహ్వానించింది. 2002 వరకు ఈ సంస్కరణలు కొనసాగించింది. ఆ తర్వాత నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా లక్షల కోట్ల డాలర్లతో ఖజానా నింపుకుంటోంది. నిజానికి 1970ల నుంచి మార్కెట్ సంస్కరణలు అమలు చేస్తోంది. విదేశీ పెట్టుబడులను భారీగా రాబట్టుకునేందుకు సెజ్లు ఏర్పాటు చేసింది. మార్కెట్ ఫ్రెండ్లీ పాలసీలు ప్రవేశపెట్టింది. ఇది వ్యాపారులకు ఊహించని లాభాలు తెచ్చిపెట్టాయి. ఈ పాలసీలు ఇవాళ చైనాలో అనూహ్య స్థాయిలో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ ఏర్పాటయ్యేందుకు దారివేశాయి. గాంగ్డ్వాంగ్ ప్రావిన్స్ లో పూర్తిగా ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్స్ తయారవుతాయి. షాంఘైకి సమీపంలోని హబ్స్ లో మెకానికల్ పార్ట్స్, మెడికల్ ఎక్విప్మెంట్ పెద్ద ఎత్తున తయారు చేస్తున్నాయి. చైనా జనాభా 141 కోట్లకు పైనే. సప్లై అండ్ డిమాండ్ల ప్రకారం చూస్తే ఇక్కడ పనిచేసే వాళ్ల సంఖ్య భారీగా ఉంటుంది. తక్కువ వేతనాలైనా సరే ఫ్యాక్టరీల్లో పనిచేసేందుకు అందరూ ముందుకొస్తారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలస వచ్చే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. వీళ్ళంతా కేవలం ఉపాధి కోసమే పట్టణాలకు పరుగులు పెడుతున్నారు. వీళ్ళు కష్టానికి ఓర్చుకుంటారు. షిఫ్టుల సంగతి పట్టించుకోరు. రోజు గడిస్తే చాలు అనుకుంటారు. పశ్చిమ దేశాల్లో కార్మిక చట్టాల్ని చాలా కఠినంగా అమలు చేస్తారు. కానీ చైనాలో అవేమీ పట్టించుకోరు. చైల్డ్ లేబర్ పైన ఆంక్షలుండవు. అందుకే కుటుంబాలు ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటాయి. సప్లై డిమాండ్ చైన్లో ఎక్కడా అంతరాయం రాకుండా చూసుకోవడంలో చైనా సక్సెస్ అవుతోంది. అంతగా అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ని సంపాదించుకోగలిగింది చైనా. బిజినెస్ ఎకోసిస్టంలోనూ 30 ఏళ్లలో ఊహించని మార్పులు వచ్చాయి. టెక్నికల్ వర్క్ ఫోర్స్ని పెంచుకోవడం పైన చైనా ఫోకస్ పెట్టింది. ప్రపంచంలో మరే దేశంలోనూ లేని స్థాయిలో టెక్నికల్ వర్క్స్ని తయారు చేసుకుంది. 1985లోనే చైనా ఎగుమతులపై పన్నులు తగ్గించింది. చైనా కరెన్సీ విలువ కూడా ఆ దేశానికి మంచి చేస్తోంది. యువాన్లోనే తమ ఉత్పత్తులను కొనాలని తేల్చి చెప్పింది. యువానుల్లోనే చెల్లింపులు సాగేలా కండిషన్లు పెట్టింది. యువాన్ కరెన్సీ విలువ తక్కువే. అందుకే చైనా ఉత్పత్తులు చౌకగా వస్తాయి. అయితే కోవిడ్ తర్వాత చైనా పొజిషన్ మారింది. దశాబ్దాలుగా తయారీ రంగంలో రారాజుగా ఉన్న డ్రాగన్ కొద్దిగా ఆ స్థానం నుంచి కిందకు జారిపోతోంది. ఫ్యాక్టరీలో సంవత్సరాల పాటు పనిచేసిన ముందు తరాలకు ఇప్పటి తరానికి తేడాలు ఉన్నాయి. పని వాతావరణం బాగోలేకపోతే పనిచేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. 3 ఏళ్లలో చైనాలో 4 కోట్ల మందికి పైగా వర్కర్స్ని పని మానేశారు.
పైగా వృద్ధుల సంఖ్య పెరిగిపోతోంది. పనిచేసే శక్తి ఉన్న యువత సంఖ్య తగ్గిపోతోంది. కోవిడ్ సమయంలో లాక్డౌన్లతో భారీ నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. జీరో కోవిడ్ పాలసీ కారణంగా పలు దేశాలు చైనాపై ఆధారపడడాన్ని తగ్గించాయి. ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నాయి.